వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా పహల్గామ్ యొక్క దాడిలో 28 మంది యొక్క ఉగ్రవాదుల యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలకు అవాజ్పాలైనటువంటి వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలగాలని ఫస్ట్ మనము మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ యొక్క అరాచకానికి పాల్పడ్డటువంటి ఈ యొక్క ఉగ్రవాదులు వీళ్ళు ఆ పహల్గామ్ యొక్క పరిసరాలలో వీళ్ళు సృష్టించినటువంటి అరాచకము ఒకసారి మనం పరిశీలించినట్లయితే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను కర్కశంగా మరియు దుర్మార్గంగా చంపినటువంటి తీరు చూసినట్లయితే మనము వాళ్ళు మతం పేరు అడిగి మరీ ఒక్కొక్కరిని ఎంతో అరాచకంగా నిర్దయతోటి వాళ్ళని చంపి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందినటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క చర్యను ఎలా వర్ణించాలో, ఎలా డిస్కస్ చేయాలో కూడా మనసుకు రానటువంటి విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉగ్రవాదులు మెయిన్గా ఎవరైతే లష్కర్-ఏ-తోయిబా యొక్క సంస్థే ఈ యొక్క ఉగ్రవాది యొక్క సంస్థే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారని కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈ యొక్క విషయం గురించి దాదాపు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ యొక్క పిఎం కానీ వాళ్ళ యొక్క రక్షణ శాఖ మంత్రి కానీ వీళ్ళు మాట్లాడినటువంటి తీరు చూసినట్లయితే ఇంకా మనము ఇంకో యుద్ధమే శరణ్యం అన్నట్లుగా కూడా మనము తప్పదన్నమాట. ఇలా మాట్లాడి ఏదైతే ఉందో ఈ యొక్క లష్కర్-ఏ-తోయిబా కానీ లేకపోతే అల్ ఖైదా యొక్క ఉగ్రవాద సంస్థలు కానీ ఏదైనా సరే ఈ యొక్క ఉగ్రవాద సంస్థలను మేమే పెంచి పోషిస్తున్నాము అని వాడు అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు అంటే వాళ్ళ యొక్క ముప్పుని వాళ్ళ యొక్క మనుగోడిని వాళ్ళే చంపుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తున్నట్టు కూడా మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే లష్కర్-ఏ-తోయిబా యొక్క చీఫ్ అయినటువంటి హఫీజ్ అయితే ఇంకా రెచ్చిపోయాడు అనమాట. వాళ్ళు చేసినటువంటి తీరు అట్లా ఉంచితే మేమే చేశాము అని కూడా ఒప్పుకొని యొక్క దుర్మార్గమైనటువంటి ఇండియా మీద కాలు రువ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి హఫీజ్ ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క హెల్ప్ తీసుకొని ఇండియాని దాడి చేయాలని, ఇండియాని బలహీనపరచాలని మతం పేరు చెప్పి వాళ్ళు చంపేటప్పుడు పేరు అడగడము, మళ్ళీ చంపడము, పేరు అడగడము, చంపడము, బొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని చంపడము, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడి ఇండైరెక్ట్గా వాళ్ళు మనల్ని ఎంతో దెబ్బ కొట్టారు. ఈ విషయం మీద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియన్ పర్యటనలో ఉండి వెంటనే హుటాహుటిన ఇండియాకు చేరుకొని వెంటనే యాక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా వెంటనే ఎవరైతే బార్డర్లో ఉన్నారో అటారీ బార్డర్ కానీ లేకపోతే వాఘా సరిహద్దుల్లో వెంటనే క్లోజ్ చేసి ఎవరైతే పాకిస్తానీ ముస్లిమ్స్ ఇండియాలో ఉన్నారో ఎటువంటి ఫంక్షన్లు లేవు, ఎటువంటి హాస్పిటాలిటీ లేదు, ఎటువంటి ప్రసక్తి లేదు, ఇమీడియట్లీగా 48 అవర్స్లో ఈ యొక్క అటారీ బార్డర్ లేకపోతే వాఘా సరిహద్దులను వాళ్ళు దాటిపోవాలి అని కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాళ్ళు కూడా బయలుదేరటము, అందరూ వెనుదిరగటం మనం చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఏదైతే పాకిస్తాన్కి ఇప్పటి వరకు ఎంతో దయాదాక్షిణ్యాలతో మన యొక్క ఇండియా నుంచి వాళ్ళ యొక్క దాహాన్ని తీరుస్తున్నటువంటి మన యొక్క సింధు జలాల విషయంలో కూడా ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఈ యొక్క సింధు జలాలను మనం ఆపేయటం జరిగింది. సింధు జలాలను ఆపేయటంతో వీళ్ళ యొక్క పాకిస్తాన్ వాళ్ళ యొక్క డిప్యూటీ పిఎం కానీ లేకపోతే ఇక్కడ రక్షణ శాఖ మంత్రి కానీ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ కానీ మళ్ళా విరుచుకుపడ్డారనమాట. ఏదైతే సింధు జలాలలో మనం ఆపినట్లయితే సింధు జలాలలో ఆపినటువంటి మీ యొక్క రక్తం ఏరులై పారుతుందని కూడా వాళ్ళు ఇంకా తగ్గకుండా వాళ్ళు మళ్ళా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతోటి ఇంకా ఇండియా రగిలిపోతుంది వాళ్ళ యొక్క మాటలకి. ఇంకా తగ్గేదే లేదు, యుద్ధమే శరణ్యం అన్నట్లుగా కూడా ముందుకు పోవడం జరుగుతుంది. 1 by 1 స్టెప్పులు వేయడం జరుగుతుంది. ఇంకా తప్పేది లేదు, ఇంకా ఒక్కొక్కరిని ఏరిపారేయటమే అని ఫస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తాన్ యొక్క ఉగ్ర మొక్కలకి అనుకూలంగా చేస్తున్నటువంటి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని ఏరి వేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా తరిమి కొట్టడానికి కూడా రంగం సిద్ధం చేశారు, ఒక్కొక్కరిని పంపేస్తున్నారు. ఈ విషయంలో భాగంగా ఎవరైతే అందరూ నరేంద్ర మోడీ గారికి సపోర్ట్గా నిలవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ అయినటువంటి ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ ఏం అవసరం లేదు, ఇంకా నో టాకింగ్, నో డిస్కషన్స్, ఓన్లీ యాక్షన్,
మీ వెంట మేము ఉంటాము, ఇంకా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇంత దుర్మార్గానికి మతం పేరు అడిగి మరి చంపేసినటువంటి తీరు చూస్తున్నట్లయితే మత కల్లోహాలు సృష్టించి వాళ్ళు మనల్ని వీక్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళని ఏరి పారేసేయండి, మీ వెంట మేము ఉంటాము అని కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పడం జరిగింది. ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఇంకా పాకిస్తాన్ కుక్కల్ని ఒక్కొక్కరిని వేరి పారేయండి, ఇంకా వాళ్ళతో డిస్కషన్స్ ఏం అవసరం లేదు, వీళ్ళు కుక్కలు మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు, డైరెక్ట్గా ఎదుర్కొనేటువంటి శక్తి లేక వీళ్ళు దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. దేశం మొత్తం మీ ఎంట ఉంటుంది, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే మేము ముందుంటాము, మీరు ముందుకు యాక్షన్స్ త్వరగతం చేసి పాకిస్తాన్ మూకల్ని ఏరిపారేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎంఐఎం చీఫ్ అయినటువంటి అజరుద్దీన్ ఓవైసీ కూడా ఎప్పుడు మోడీ మీద రెచ్చిపోయేటువంటి అజరుద్దీన్ ఓవైసీ కూడా ఈసారి పాకిస్తాన్ని మీకు దమ్ముంటే డైరెక్ట్గా పోరాడేటువంటి శక్తి లేక ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, మమ్మల్ని మీరు మత కలహాలు సృష్టించి మీరు మమ్మల్ని వీక్ చేయాలని చూస్తున్నారు. మీ యొక్క పాకిస్తాన్ మొత్తం బడ్జెట్ మా యొక్క ఏదైతే రక్షణ శాఖ యొక్క బడ్జెట్ అంత కూడా లేదు, అంత చిన్న బడ్జెట్ ఉన్నటువంటి మీరు ఇంత 140 కోట్ల మంది జనాలు ఉన్నటువంటి మమ్మల్ని వీక్ చేయాలంటే మీ వల్ల కాదు, మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా అజరుద్దీన్ ఓవైసీ కూడా వాళ్ళ మీద రెచ్చిపోవడం జరిగింది. ఈ విధంగా అందరూ పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి అయినా, అజరుద్దీన్ ఓవైసీ అయినా సరే, ఫిరోజ్ ఖాన్ అయినా సరే, ఇంకా ఇటు పక్క ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా సరే అందరూ 100% మీ వెంట ఉంటాము, 140 కోట్ల మంది జనాలు మీ యొక్క సపోర్టుగా ఉంటాము, అవసరమైతే ఇంటికొకళ్ళం వచ్చి యుద్ధం చేయడానికి కూడా రంగం సిద్ధమని కూడా ఈ యొక్క భారతదేశం యొక్క ప్రజలు కూడా మనోభావాలలో ఉన్నదన్నమాట. అంతటి కోపంతో రగిలిపోతున్నటువంటి ఇండియా యొక్క ప్రజలు ఇంకా పాకిస్తాన్ వాళ్ళు మున్ముందు మనం ఇచ్చేటువంటి డోసుకు తట్టుకునేటువంటి శక్తి లేకుండా కూడా వాళ్ళని ఏరిపోయి పారేయాలని కూడా అందరూ గట్టిగా కోరుకుంటున్నారన్నమాట. ఏదేమైనా సరే ఇంతటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళని క్షమించేటువంటి ప్రసక్తే లేదు. సింధు జలాల విషయంలో కానీ లేకపోతే పాకిస్తానీలో ఉండవలసినటువంటి ఇక్కడ హాస్పిటాలిటీ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ అందరూ వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళకు వచ్చేటువంటి ఏదైనా సరే వాళ్ళ యొక్క రక్షణ శాఖకు కానీ లేకపోతే ఏదైనా సరే ఫైనాన్షియల్ పరంగా కానీ అవసరమైతే యుఎన్ఓతో, యునైటెడ్ నేషన్స్ అమెరికాతో కూడా, యుఎన్ ఆర్గనైజేషన్తో కూడా వాళ్ళు మాట్లాడి ఎటువంటి సహాయ అవసరాలు అన్నిటినీ బంద్ చేసి పాకిస్తాన్ని వాళ్ళ యొక్క అరాచకాలని వాళ్ళ యొక్క ఓటమిని వాళ్ళే కొని తెచ్చుకునే విధంగా చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని కూడా అందరు ప్రజలు మనోభావాలు ఉన్నాయన్నమాట. ఏదేమైనా సరే దీనికి మనం ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రతిచర్యకు వాళ్ళు యొక్క గతి ఎలా ఉంటుందో అనేటువంటిది కూడా ఊహకందనటువంటి విధంగా మన యొక్క చర్యలు ఉండాలని కూడా ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.